సూపర్ ఉంది. క్లైమాక్స్లో అయితే సూపర్ ఉంది, కానీ లాస్ట్ ఒక సాంగ్ పెట్టలేదు. కానీ ఆవిడ బాగా యాక్ట్ చేశారు, మదర్ క్యారెక్టర్ బాగా యాక్ట్ చేశారు. కానీ మాకు బాగా అనిపించింది అంటే ఆయన స్టిక్ ఉంటుంది, అది బాణం. ఆయన చేసిన ఎడిటింగ్ ప్లస్ సాంగ్ బీజిఎం సూపర్ ఉంది. మనకి హనుమాన్ సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది నాకు అట్లా అనిపించింది నాకైతే. కానీ లాస్ట్లో ఆయన కర్ర దొరికినప్పుడు ఆయన మనోజ్ అన్న హీరోని కింద పాడేస్తారు ట్రైన్ నుంచి. అక్కడ వచ్చే సీన్ ఉన్నాక అందరు కర్ర పట్టుకొని మామూలుగా లేదు. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. అవును, హనుమాన్ కూడా కనపడతారు, కానీ ఎంత న్యాచురల్గా తీసారు అంటే అక్క సూపర్ ఉంది. ఉంది మామూలుగా లేదు సినిమా. మనకి హనుమాన్ చూసినప్పుడు ఎంత అది లాస్ట్ హనుమాన్ వచ్చినప్పుడు మనకి ఎంత క్రేజ్ వచ్చింది, అలా ఉంటుంది అక్క సినిమా మొత్తం. కానీ లాస్ట్ రానా వచ్చాడు అక్క సూపర్ చేసిండు. ఆయన గోల్డ్ టచ్ చేస్తే చాలు పోతారు. ఇప్పుడు కొత్త సీన్ మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది మిరాయికి. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్, డోంట్ సీ అండ్ పైరసీ. ఆయన నెగిటివ్ అయింది అక్క, మొత్తం ఆయన హైలైట్. అసలు ఆయన చేసే విలన్ క్యారెక్టర్ ఆయన చేశారు, చాలా బాగుంది. ఇందాకే వచ్చారు ఆయన, ఎంత క్రేజీగా ఉందో. ఆయనతో ఇదే ఫస్ట్ టైం చూసాను, అయింది చాలా బాగుంది, బాగా అనిపించింది. చాలా బాగుందన్న, కాళ్ళ దగ్గరేసుకొని చెప్పుకోవచ్చు ఇది తెలుగు సినిమా అని చెప్పి. ఆ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్, అసలు విజువల్ వైజ్ గానా లేదంటే సినిమాటోగ్రఫీ వైజ్ గానా లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ మెయిన్గా వాళ్ళు హైప్ చేసిన ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా సరే ఇంటర్వల్ బ్లాక్ అయితే మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుంది. అలాంటి విజువల్స్ తెలుగులోనే ఉండవు. అసలు సింపుల్గా చెప్పుకోవచ్చు ఇది మన తెలుగు సినిమా అని ఫస్ట్ హాఫ్ వరకు చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా స్టోరీ డ్రైవెన్ వాళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయినా సరే వీటి వల్ల కొంచెం లాగ్ అనిపించింది. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం కవర్ చేశారు. ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం హనుమాన్ చూసి హనుమాన్ రేంజ్లో ఒక ఎండింగ్ కానీ లేదంటే ఒక స్పెషల్ ఇది కానీ అనుకుంటాం, కానీ దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఒక దేవుడి క్యారెక్టర్ ఫైనల్గా ఉంటుందేమో లేదంటే ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది పక్కన పెడితే మిగతా ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ అది కాకుండా ఇంకొకటి అన్నెసరీ పోలీస్ ట్రాక్ ఒకటి, అది స్టోరీకి అవసరం లేకపోయినా సరే కొంచెం పెట్టడం అనిపించింది. అది తీసేస్తే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు సినిమా అయితే. ఈ మధ్యకాలంలో అంత రిచ్ విజువల్స్ అయితే ఎక్కడ లేవు. వాళ్ళు పెట్టిన 60 crores బడ్జెట్లో పీపుల్స్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి ఇంత మంచి కంటెంట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత మంచి విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ ఒక దగ్గర దొరికిపోతాం అనుకున్నాం, కానీ ఎక్కడా లేదు. ఎక్కడ వాళ్ళు ఏ యూజ్ చేసినా గ్రాఫిక్ యూజ్ చేసినా సరే చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ తేజ దత్తని చూసుకొని చాలా మంది సీరియల్ హీరోలు అయినా లేదంటే టాప్ హీరోలు అయినా సరే సిగ్గు తెచ్చుకోవాలి. 60 crores బడ్జెట్లో మీరు ఎంత అవుట్పుట్ ఇచ్చినప్పుడు మీరు అన్ని కోట్లు పెట్టుకొని ఎంత అవుట్పుట్ ఇస్తున్నారో అది మీకు వదిలేయాలి. ఇంకంతే నెక్స్ట్ లెవెల్ అన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీపుల్స్ మీడియా నుంచి ఎంత మంచి అవుట్పుట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్లో ఉంది అవుట్పుట్ అయితే. గ్రాండ్ విజువల్స్ అన్న, మీకు ఏదైనా స్టోరీ ఒక్కటి సెకండ్ హాఫ్ కొంచెం డ్రాక్ పక్కన పెడితే ఓవరాల్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. అన్ని పిల్లలైనా లేదంటే పెద్దవాళ్ళైనా సరే అందరికీ కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఏంటంటే హనుమాన్ ఇప్పుడు దేవుడు మనం కంపేర్ చేయకూడదు కదన్నా. హనుమాన్ గొప్పడా లేదంటే రాముడు గొప్పడం కంపేర్ చేయకూడదు కదా, దేని దాంట్లో ఉంటుంది. బట్ ఏంటంటే హనుమాన్ కంపేర్ చేయకుండా ఈ సినిమాకి వచ్చి ఒక ఇండివిజువల్ సినిమాలు చూస్తే మాత్రం నెక్స్ట్ అనిపిస్తుంది. మనకి హనుమాన్కి ఏంటంటే హనుమాన్ అప్పుడు కూడా చాలా నెగిటివ్స్ వచ్చాయి. ఇప్పుడు మైజో ఫ్యాన్స్ అని చాలా నెగిటివ్స్ ఇచ్చారు. బట్ దీనికి ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ ఫిల్మ్లో తీసుకొని కంపేర్ చేయకుండా చూస్తే మాత్రం నెక్స్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే దానికి మించే ఉంటుంది ఫస్ట్ హాఫ్ విజువల్స్ అయితే. విజువల్స్ వైజ్గా అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక బాహుబలి పక్కనది పెట్టవచ్చు. అదైతే కంప్లీట్ డిసప్పాయింట్. అది కంప్లీట్గా ఒక అన్నెసరీ స్టేట్మెంట్. అది ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అది ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫైనల్గా ఎవరో ఒకరు వస్తారు, ఒక స్టార్ హీరోని వస్తారేమో అని చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దాని వరకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. అది తీసేస్తే ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ అన్న.